ఒక అందమైన ఉదయం. ఆ రోజు ఉదయం సూర్యుడు బాగా వెలిగపోతున్నాడు. అడవి అంతా పచ్చగా, పక్షులు మధురంగా పాడుతుంటే మన బలమైన కమలపు పచ్చ టైగర్ ముద్దుగా నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే ఎలుగుబంటి వచ్చి, టైగర్ అన్నా, ఇవాళ ఎక్కడా సందడిలేదు గదా, ఎలాగో అలాగే ఉందే అని గుబురుగుబురు మొహం వేశాడు. ఇంతలో ఒక గులాబీ రంగు గాజులం చెట్టుమీద నుంచి కిలకిలా నవ్వుతూ ఆటలాడుతూ చెప్పింది, అబ్బా, ఇవాళ ఉగాది, మన కొత్త సంవత్సరం అని పిట్టపాటి గొంతుతో చెప్పింది. అని జంతువులు ఆశ్చర్యపోయాయి. ఈ మాట విన్న టైగర్, బంటి, జింక, ముంకి అందరూ ఓహ్, నిజంగా ఉగాదా అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మనం పండుగ చేసుకుందామా? చిట్టిగా ఉన్న స్క్విరల్ చిట్టి, అందరం కలిసి ఉగాది పచ్చడి తయారు చేద్దాం అని చెప్పాడు. అందరూ ఒకచోట కూర్చొని ఏం కావాలో చెబుతుంటే టైగర్ కాగతం ఆకులో రాయటం మొదలెట్టాడు. తీపి, చేదు, ఉప్పు, పులుపు, కారం, చేదు. తేనెటీగలు తేనె ఉన్న పళ్ళెం తెచ్చి ఇచ్చాయి. ఇది తీయగా ఉంటుంది, మన జీవితం కూడా తీయగా ఉండాలి అని అన్నాడు. మంకీ ఒక నిమ్మకాయను పిండి టైగర్కి రుచి చూపించగా అందరూ ముక్కు మోకాలు చేస్తూ ఊఫ్, చాలా పులుపు అని నవ్వారు. బాధలు కూడా జీవితంలో భాగమే. మంకీ మరోసారి చెట్టెక్కి చింతపండు తీసుకొచ్చాడు. ఇది మన పులుపు రుచి అంటూ అందరికీ చూపించాడు. ఇది మన రాశ్చర్యాల రుచి. రాజా అనే కుందేలు ఓ చిన్న బుట్టలో మిరపకాయలు తెచ్చి, ఇవి చూడు, కారంగా ఉంటాయి, మన జీవితం కూడా స్పైసీగా ఉండాలి అన్నాడు. ఎలుగుబంటి బంటి కొంచెం ఉప్పు తెచ్చాడు. ఆ ఉప్పుని టైగర్ చిన్నగా చల్లి, ఇది స్నేహానికి గుర్తు, మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. ఒక చిన్న పక్షి తన ముక్కుతో బెల్లం ముక్క తీసుకొచ్చి అందంగా పచ్చడిలో వేసింది. తీపి మన ఆనందం మరియు జీవితానికి చిహ్నం అన్నది. అందరూ కలిసి ఒక పెద్ద గిన్నెలో పదార్థాలన్నీ కలిపారు. టైగర్ స్పీడుగా అని కలుపుతూ చక్కటి రంగురంగుల ఉగాది పచ్చడి తయారు చేసింది. పూల తోరణాలతో అలంకరించారు. ఉగాది పచ్చడి తిన్నాక జంతువులు పాటలు పాడాయి, నాట్యం చేశాయి. అడవి అంతా ఉత్సాహంగా మారిపోయింది. అంతలో సూర్యుడు మెల్లగా మాయమవుతూ ఉండగా అందరూ కలిసి చెప్పుకున్నారు, ఈ సంవత్సరం కూడా సంతోషంగా కలిసి జీవిద్దాం. అందరికీ హ్యాపీ ఉగాది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.